ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారుతున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచిన బైడెన్ అణ్వాయుధాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. యుద్ధంలో ఉక్రెయిన్ కు అండగా ఉండడం తప్పించి అణ్వాయుధాలను ఇవ్వమని స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే ఇదే సమయంలో EU ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అవసరమైన సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రష్యా సైతం ఉక్రెయిన్ పై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు అణ్వాయుధాలు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపింది. పదవి నుంచి దిగిపోతున్న సమయంలో ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించేందుకు బైడెన్ అనుమతిచ్చినట్టుగానే ఇప్పుడు అణ్వాయుధాలను తిరిగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమెరికా మీడియాలో దీనిపై వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ఇక అప్పట్లో కోల్డ్ వార్ ముగిసే సమయానికి బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల కంటే ఉక్రెయిన్ దగ్గరే అత్యధికంగా అణ్వాయుధాలున్నాయి. అయితే సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు 5,000కు పైగా అణ్వస్త్రాలున్నాయి. అయితే అదే సమయంలో ఉక్రెయిన్ కంటే రష్యా, అమెరికా దగ్గర మాత్రమే ఎక్కువ అణ్వాయుధాలున్నాయి. 33 హెలీ బాంబర్లు కూడా ఉక్రెయిన్లో ఉన్నాయి. కొత్త పాలకులు వీటిని నిర్వహించే సైనికులు, కమాండర్లను దేశానికి విశ్వాసంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయమని కోరగా కొందరు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఉక్రెయిన్ దగ్గర భారీగా అణ్వాయుధాలు ఉండడంతో బ్రిటన్, రష్యా, అమెరికా దేశాలు అణు నిరాయుధీకరణ చేసేందుకు చర్చలు జరిపాయి. 1994లో ఈ 4 దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. 1994 డిసెంబర్ 5న హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్ లో జరిగిన చర్చల్లో అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు లియోనిడ్ కుచ్మా, బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని బుడాపెస్ట్ ఒప్పందంగా పిలుస్తారు. దీని ప్రకారం ఉక్రెయిన్ అణ్వాయుధాలను నాశనం చేయాలి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, నాటి సరిహద్దులను గౌరవించాలి. ఉక్రెయిన్కు వ్యతిరేకంగా ఈ దేశాలు ఎటువంటి సైనిక శక్తిని ప్రయోగించకూడదు. వెంటనే ఉక్రెయిన్ ఒప్పందానికి అమలు చేసేలా సాయం చేయడానికి ఐరాస భద్రతా మండలి రంగంలోకి దిగింది. అమెరికా సెనెట్ దీనిని సాధారణంగా ఆమోదించింది. అమెరికా ఇచ్చిన వాగ్దానం చట్టపరమైన హామీ వలె పరిగణిస్తామని పేర్కొంది. కానీ చట్టపరమైన హామీ అని మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత 1996 నాటికి చిట్ట చివరి అణ్వాయుధం కూడా రష్యాకు అప్పగించింది. అప్పట్లో ఈ ఒప్పందాన్ని శాంతి ఉద్యమకారులు, దౌత్యవేత్తలు గొప్ప విజయంగా పేర్కొన్నారు. అయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే నాటో భాగస్వామ్యం కావాలంటూ కొన్నేళ్లుగా ఉక్రెయిన్ ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వానికి అమెరికా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే 2022లో ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు, సైనిక చర్యకు దిగింది. దాదాపు 2.5 ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మళ్లీ ఇటీవల కాలంలో ఈ దాడులు మరింత ఉధృతమయ్యాయి. పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తుండగా రష్యా మాత్రం ప్రత్యర్థి దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తూ అంధకారంలోకి నెడుతోంది. మరోవైపు 2.5 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కాల్పుల విరమణ చేపట్టాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాతో శాంతి ఒప్పందంపై సంప్రదింపులు జరపకముందే తమ డిమాండ్లను నెరవేర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. కీవ్లో EU నూతన దౌత్య అధ్యక్షుడు కాజా కల్లాస్, కౌన్సిల్ చీఫ్ యాంటోనియో కోస్టాలతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ మనుగడ సాగించాలంటే నాటోలో చేరడానికి ఆహ్వానం రావడం తప్పనిసరి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అలాగే భారీగా తమకు ఆయుధాలు కావాలని కోరారు. ఇక యాంటోనియో కోస్టా, కాజా కల్లాస్ ఉక్రెయిన్కు తమ మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో ఉక్రెయిన్కు అమెరికా మద్దతు ఎంతవరకు లభిస్తుందనే సందేహాలున్నాయి. ఈ తరుణంలో EU తరపున ఈ ఇద్దరు నేతలు భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్కు $440 కోట్ల సాయాన్ని ఒకేసారి అందించడంతో పాటు
ప్రతి నెల $150 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. అవసరమైన నాళ్లు ఉక్రెయిన్కు EU అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై ఇక మీదట రష్యాతో జరిగే చర్చల్లో EU, నాటోల ప్రతినిధులు ఉండాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ కూటములు తమ దేశ భద్రతకు ముఖ్యమన్నారు.